కార్తీక వనభోజనం అంటే కేవలం భోజనాలు కాకుండా ఇప్పుడు మీరు విన్నట్టుగా డాక్టర్ భారతీ విఠల్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఉసిరి చెట్టుకు పూజ కానీ గోశాల ఉంది. ఇక్కడ హగ్ థెరపీ అని గోవుల్ని హగ్ చేసుకోవడం అనే ఒక థెరపీ దాన్ని కూడా ఇక్కడ నిర్వహించారు. అన్ని వినోదాన్ని ఇచ్చే కార్యక్రమాలతో పాటు విజ్ఞానం ఇచ్చే కార్యక్రమాలు కూడా నిర్వహించారు. భోజనాలు కానీ టీలు కానీ టిఫిన్లు అన్నీ బాగా పెట్టారు. అదే కావాలని కోరుకుంటున్నాం. తెలుగు సాంప్రదాయాన్ని బతికించుకోవాలని అన్ని రకాలుగా ఆ మహిళలను పిల్లలను అన్ని వర్గాల వారిని సంతృప్తిపరచాలి. ఇట్లాంటి కార్యక్రమాలను ఆకర్షించే పద్ధతులు ఉంటేనే జనాలు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఎన్నడూ చూడని వారు కూడా ఈనాటి కార్యక్రమం చూసి మన తెలుగు సాంప్రదాయం మీద అభిరుచి ఆసక్తి పెంచుకున్న మాటలు మనం విన్నాం. అట్లాగే ఇప్పుడు మరో మహిళ గురించి మనం తెలుసుకుందాం. వారి అభిప్రాయం ఏందో చెప్పండి అమ్మ. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈనాటి కార్యక్రమం మీద మీ అభిప్రాయం ఏమిటి? నా పేరు శ్రీలత జిందం. నేను భక్తి పార్క్ వడాల నుంచి. నాకు చాలా రోజుల నుంచి అశోక్ అంటే కానీ థ్యాంక్ యూ చెప్తాను. నాకు ఈ ఇన్విటేషన్ దీంట్లో రావడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ టైం నేను ఇలాంటి ప్రోగ్రామ్ అంటే ఇలా కార్తీక వనభోజనం ఏంటితోని అట్లా సెక్యూరిటీ ఉండే తెలుసుకోవాలి, ఎలా జరుపుతారు, ఎలా ఉంటుంది. యాక్చువల్లీ ఈ ప్రోగ్రామ్ గురించి బ్రీఫ్గా ఎక్కువ ఏం తెలియదు. అంటే పిక్నిక్ ఎంజాయ్ చేయాలి ఇట్లా అని అశోక్ కొంటే గారు చెప్పారు. అంతే కాంప్లిమెంట్ లాగా మీకు ఇస్తున్నాం. బతుకమ్మ మనది లాస్ట్ టైం చాలా గ్రాండ్గా అయింది. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నా తరఫున కూడా అంటే చాలామంది వచ్చారు. సో అందరికీ నచ్చింది. నా ఫ్రెండ్స్ అంటే ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ అన్నారు అంటే బాలీవుడ్ లెవెల్లాగా ఎగ్దాం అంటే చాలా మంచిగా సెటప్ అవన్నీ చాలా మంచిగా జరిగింది అన్నట్టు. సో కాంప్లిమెంట్ లాగా ఇది చేస్తున్నామని అనగానే నాకు చాలా సంతోషం వేసింది. మీకు మీ వారికని అనగానే మా హస్బెండ్ కూడా చాలా ఎక్సైటెడ్ అయ్యారు. ఫస్ట్ టైం నా లైఫ్లో ఇది ఫస్ట్ టైము కార్తీక వనభోజనం అనే వర్డ్ కూడా నేను అసలు ఫస్ట్ టైమే వినడము. యాక్చువల్లీ ఎప్పుడు అంటే మా పేరెంట్స్ కూడా తెలియదు, నేను అడగలేదు. యాక్చువల్లీ చాలా విషయాలు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు వీళ్ళు జగన్ బాబు అశోక్ కంటే గారు వచ్చిన తర్వాతనే మన పద్ధతులు ఉన్నాయి, ఇలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఇలాంటివి కూడా ఉన్నాయని తెలుస్తున్నాయి. యాక్చువల్లీ చాలా విషయాలు అసలు తెలియదు, ఇప్పటి మాకే తెలియదు. సో మా పిల్లలకు మేము చెప్పలేము కదా. ముందు మాకు తెలిస్తే మా పిల్లల వాళ్ళకి చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు తెలుగు సాంప్రదాయాల మీద తెలుగు పద్ధతుల మీద అభిమానం పెరిగిందా? అవును, తప్పకుండా పెరిగింది. నాకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది తెలుగు వాళ్ళమని. ఎందుకంటే మనం మహారాష్ట్రలో ఉంటాం కాబట్టి పక్కపంటి మహారాష్ట్రన్స్ ఉంటారు. వాళ్ళలాగానే మనం పూజలు చేయడము, వాళ్ళలాగా మనం కలిసిపోతాం. ఇక్కడ తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా ఎవరితోనైనా కలిసిపోతాం, వాళ్ళలాగానే ఉండిపోతాం అన్నట్టు. అలా మహారాష్ట్రలో ఉండి మన పద్ధతులు మన భోజనాలు కూడా మర్చిపోయారు చాలామంది. మన తెలంగాణ ఫుడ్ కూడా వండడం రాదు. ఇన్ షార్ట్ అంటే నేను చెప్తాను, మా అత్తగారింటి కోసం మా మమ్మీ వాళ్ళు వేరే ఉండే, మా అత్త మొత్తం మహారాష్ట్రన్ లాగానే వంట చేసేవారు అన్నట్టు. అవే కడధాన్యాలు, చపాతీలు. సో అంటే తెలంగాణ అసలు అటు అనిపించపోయేది అన్నట్టు. నేను మహారాష్ట్ర ఇంట్లో వచ్చినని అనిపించేది. ఇందులో కూడా హిందీ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు, నేనే తెలుగు ఎక్కువ మాట్లాడేవాళ్ళు. అందరూ బాగానే మాట్లాడుతున్నారు, మీరు ఏం పర్వాలేదండి. అంటే మా ఇంట్లో వాళ్ళ అత్తగారనే మీ ఆవిడ తెలుగు బాగుంది అని మా ఆయనకు అంటుండే. సో అలా అంటే నేను నిమ్మలంగా నా తెలుగు కూడా కొంచెం ఇదైపోయింది అన్నట్టు. అప్పుడు ఇంకా చాలా బాగుండేది పెళ్ళి ముందు. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. చాలా మంచి అరేంజ్మెంట్స్, బస్ నుంచి మార్నింగ్ నుంచి అంటే బ్రేక్ఫాస్ట్ చూడు అన్ని టేస్టీ ఫుడ్ అంటే ఇంత బాగుంది కదా అంటే కాంప్లిమెంట్ లేదంటే మన ఇంట్లో భోజనం కూడా ఇంత టేస్టీ కాదు. చాలా బాగుంది. ఎవరు చేస్తారు వంటలు కానీ వాళ్ళకి నిజంగా నేను వెరీ థ్యాంక్ఫుల్. చాలా బాగుంది భోజనాలు కూడా అన్నీ చాలా మంచిగా అనిపించింది. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. మిర్చి బజ్జీ ఎండ్లో కూడా థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.